నిన్న సినిమా ఇండస్ట్రీలతోని రేవంత్ రెడ్డి ముచ్చట. ఈ ముచ్చట ఏంటిది అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి కదా చేసినట్టు నా దగ్గరికి మీరు రారా వచ్చేలాగా చేసుకుంటా అని ఎట్లయితే అక్కడ జరిగిందో, ఇక్కడ కూడా సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ ఇండస్ట్రీ అన్నట్టు అయిపోయింది. మన దగ్గర మన రాష్ట్రం పరిస్థితి మాత్రం ఈ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సినిమాలో కూడా గిట్లనే సీన్ ఉంటుంది. పుష్ప 2 నేను నిన్న చూసిన, ఇక ఇప్పటిదాకా చూడలేదు మొన్నటి నుంచి. మనమందరం, నేను మొన్న కూడా చెప్పినా, మనమేమి ఫస్ట్ డే చూసేటోళ్ళం కాదు కదా, ఫస్ట్ డేనే ఫస్ట్ బెనిఫిట్ షోకే పోయేటోళ్ళం కాదు కదా. తర్వాత అసలు ఏంది సినిమాలా ఉంది, ఆయన అన్న డైలాగ్ ఏంది, అండ్ దాని ద్వారా ఎందుకు ఇలా అంతా హట్ అయినరు, ఆ తర్వాత ఈ సినిమాలో సేమ్ ఇట్లాంటి సీన్లే ఉంటాయా అనేది ఒక్కసారి కంపేర్ చేసుకోవడానికి చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ముఖ్యమంత్రిని మార్చడానికి చేసిన ప్రయత్నమే కనిపించింది పుష్ప 2లో. సో అది చూసిన తర్వాతనే చాలా మంది హట్ అయ్యారు. ఆహా, ఆయన తలుసుకుంటే ముఖ్యమంత్రినే మార్చేయగలుగుతాడా అని, వీళ్ళు మా ముఖ్యమంత్రి పేరే తెలియదా అని చెప్పి ఇక్కడ జరిగినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయింది అనే పేరుతో పాటు మమ్మల్ని గుర్తించట్లేదు. గెలిచిన తర్వాత సంవత్సర కాలం అయితే ఇప్పటిదాకా కనీసము వచ్చి కలిసినోడు లేడు, వచ్చి మాట్లాడినోడు లేడు, కనీసం షాల్వా కప్పినోడు లేడు. ఏదేదో అంటారు కదా, మన జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ అవుతున్న ఒక వీడియో ఉంది కదా, నాకేదైనా అవార్డు ఉంటే ఇవ్వాల్సింది పోయి, నాకేదైనా గుర్తింపు ఉంటే గుర్తించాల్సింది పోయి, షాల్వా కప్పాల్సింది పోయి, నన్నెందుకు ఇన్ని మాటలు అంటున్నారు అని ఒక ట్రోలింగ్ ఉంది కదా. ఆ వీడియో లాగా ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కూడా మనకి సంవత్సర కాలం అవుతా ఉంది, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు, నా దగ్గరకు ఎవరు వస్తలేరు అని చెప్పి అనుకున్నాడు ఏమో గానీ, మొత్తానికి చట్టం తన పని తాను చేసుకపోతుంది అని చెప్పుకుంటేనే అల్లు అర్జున్ ని జైల్లో పెట్టి ఎవరైనా సరే ఏమన్నా ఆయన కిడ్నీ పోయిందా, కాలు పోయిందా, ఇంకేమన్నా అయిందా, ఆయనను పోయి పరామర్శిస్తా ఉన్నారు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన విధానము. ఇంకొకటి గమనించాలి, ఆయన మన దేశ సేవ చేసిండా, బార్డర్లో పోయి యుద్ధం చేసిండా అని చెప్పి అన్నంగానే ఇక వీళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళంతా పగటి వేషగాళ్లే అని ఈయన అనడంతో పాటు కొంతమందితో అనిపించాడు. వీళ్ళు వేసింది రంగులు వేసుకొని నటించి డబ్బులు సంపాదిస్తారు అని చెప్పి ఈయన అనడంతో పాటు వీళ్ళు ఎమ్మెల్యేలతోనో ఇంకోతోనో ఉంటారు కదా చెంచగాళ్ళు వాడువేడు, వాళ్ళతో అనిపిస్తే ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ మీద ఈ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న భావనకి ఇక మధ్యలో దిల్ రాజు FTC చైర్మన్ అయింది కదా, ఆ దిల్ రాజు తోని ఇట్లా రాయబారం జరిపించి ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టే ప్రయత్నం చేసిరు. ఇక ఫైనల్ గా ఒక మీటింగ్ కి తీసుకొచ్చారు. ఆ మీటింగ్ లా షాల్వాలు కప్పించుకున్నాడు. ఇక మొత్తానికైతే ఇగో ఇది ఆ వార్త చూసిరా. ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిర్రు, ఎన్ కన్వెన్షన్ వెనకాల ఆ కిచెన్ ఆ గోడ అదంతా తీసేసిండ్రు అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నది అని అనుకున్నారు. సరే ఉంటే ఉన్నదేమో, కానీ వీడికి తీసుకొస్తే మాత్రం మళ్ళీ షాల్వా కప్పారు. మళ్ళీ డబ్బులున్నాడు ఒకటే అనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఇంకా చంద్రబాబుకు సంబంధించిన ఆనవాళ్లే సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నాయి, వాళ్ళకే సపోర్ట్ చేస్తారనే భావన నుంచి బయటకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇక సినిమా రేట్ల అంటే టికెట్ రేట్ల గురించా ఇంకోట మొత్తానికి అప్పుడు రచ్చ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పేరు నాని, ఆ మంత్రి ఈ మంత్రి, సినిమాటోగ్రఫీ అంతా లొల్లి అయిపోయింది పవన్ కళ్యాణ్. దాని ద్వారా పవన్ కళ్యాణ్ వదిలేస్తే మిగిలిన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి ఇట్లా మొక్కాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వచ్చి ఎలా కలవడానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూనే బయటకు వచ్చింది. సో దీని ద్వారా సినిమా ఇండస్ట్రీని దగ్గరకు తెప్పించుకున్నాడు. అక్కడ జరిగిందే ఇక్కడ జరిగితే ఇది కూడా అహంకారం కిందకే వస్తే, ఇది కూడా నియంతృత్వం కిందకే వస్తే ప్రజలల్లో ఈ తేడా కనిపిస్తుంది. వీళ్ళ అభిమానులలో తేడా తెలిసిపోతుంది. అభిమానులు అనుకుంటారు, అరే ఏంది ఈయన ముఖ్యమంత్రి అయిపోతే ఇక ఆయన దగ్గరకు అందరు పోవాలనా, పోకపోతే నడవదా అని అంటే, ఇక మరి వీళ్ళు ఇచ్చేటి కూడా సబ్సిడీలో రాయితీలో లేకపోతే ఇంకోటో వీళ్ళు ఇక్కడ చేసుకోవడానికి ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి కదా సినిమా షూటింగ్స్ కి. సో వాటికి సంబంధించి సో ఇంకా భూములను కూడా కేటాయిస్తారు. జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి భూములను కూడా కేటాయిస్తారు. ఇక ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు విన్నాం, వాళ్ళ ఆంధ్రోడు అయితే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ డాన్స్ వేసి డబ్బులు సంపాదించి ఏం చేస్తున్నారు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడినట్లు చూసినాం. సో అట్లాంటి మాటలు వస్తున్నాయి కాబట్టి ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి సప్పుడేక వీళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి నిన్న పోయినరు. పోతే ఇగో కలిస్తే ఇక సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే మీ చెంచాగాలతో ఏది పడుతుంది మాట్లాడిస్తుంది. దాన్ని బట్టి అర్థం కదా, ఇప్పుడు వ్యతిరేకం కాదు అనే భావన నీకు ఉన్నట్టు అనిపిస్తే దాని తగ్గట్టుగా కనపడాలి, దాని ఇంపాక్ట్ తెలవాలి కదా, దాని ఇమేజ్ కనపడాలి కదా. అది లేదు అక్కడ, అది రివర్స్ లో వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా తులనాడితే వాళ్ళు బాధ భరించలేక ఏందిరా మా బాధ ఇది అన్నట్టుగా సినిమాల హీరోలు అయి ఉండొచ్చు కానీ బయట మేము జీరోలమే అనుకున్నారో ఏమో సపరేట్గా వచ్చి కలిసిపోయారు. ఇక ఎందుకంటే వాళ్ళ దందాలు కూడా నడవాలి కదా. సో అందుకోసమే ఇక్కడ సీఎం గా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండదు. ఇక డైరెక్ట్ గా మీరు ఏమైనా చేసుకోండి, బెనిఫిట్ షోలు ఉండయి, టికెట్ల రేట్ల పెంపు ఉండదు అని చెప్పేసి ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగితే
దాని ద్వారా మొత్తానికే ఎఫెక్ట్ వచ్చినట్టుగా ఇప్పుడు అసలు బెనిఫిట్ షోలే లేకుండా దాంతో పాటు ఇక టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం లేకుండా చేశారు. ఇది సామాన్యులను మెప్పిస్తుంది, ఒప్పిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది. సామాన్యులు యాక్సెప్ట్ చేస్తారు, ఇది మంచిదే, ఇది పెద్దోనికో న్యాయమా పేదోనికి న్యాయమా నాటువంటి కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఇక అసలు మింగుడు పడిన విషయం ఏంటంటే సినిమాలను ఇష్టపడేటోళ్ళు, అట్లే సినీ అభిమానులు అండ్ ఆ హీరోలకు సంబంధించిన యాక్టర్లు, ఆ హీరోలు అంటారా లేను కథానాయకులు అంటారా, సో యాక్టర్లకు సంబంధించిన వాళ్ళ అభిమానులకైతే మింగుడు పడని విషయమే ఇది. భవిష్యత్తులో మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇష్యూతోనే కంపేర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాకైతే. ఈవెంట్లకు ముందస్తుగా అనుమతులు ఉండాల్సిందే, అభిమానులు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. అట్లాంటప్పుడు ట్యాక్సులు మీరు తీసుకోవద్దు. మరి సెలబ్రిటీలే సెక్యూరిటీ పెట్టుకుంటారు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళే ఏదైనా ప్లాన్ చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఇష్టం ఉన్నట్టు ట్యాక్సులు దొబ్బేసి కోట్ల రూపాయల ట్యాక్సులు తీసుకొని వాళ్ళకి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మేము మీకోసం కాపలా కాయలేము అని చెప్పినట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది. సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ, ఇండస్ట్రీ నుంచి కూడా ఓ కమిటీ వేసుకోవాలని సీఎం సూచన. 15 రోజుల్లో సీఎం కు నివేదిక ఇస్తాం. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వమని అల్లు అరవింద్. వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలని నాగార్జున కోరుకున్నట్టుగా ఇక్కడ వరల్డ్ సినిమాకి. సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్ళే. ఇగో అసలు ముచ్చటకి ఇది ఆయన మాట ఏముంది ఒక్కసారి చూడండి. సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్ళే, ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా. ఇలా రెండు అర్థాలు ఉన్నాయి. సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్ళు అంటే మరి రాజకీయాలల్లా నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ జగ్గారెడ్డి, నీ వి హనుమంతరావు, వీళ్ళందరూ అంటే వీళ్ళని బట్టి చూస్తే నువ్వు కూడా వాళ్ళ ముందు ఎదిగినోడివే. ఇట్లా లెక్కేస్తే కేసీఆర్ ముందు లేదా హరీష్ రావు ముందు ఇట్లాంటి లెక్కలేస్తే నువ్వు కూడా వాళ్ళ ముందు ఎదిగినోడివే. ఇగో ఇది కూడా కొంత అహంకారపూరిత వైఖరి లాగానే కనిపిస్తుంది. దాన్ని చెప్పుకుంటూనే దీని మాటను అనుకుంటూనే ఇది అనాల్సిన అవసరమే లేకుండే. సరే ఆయన ఏదో మర్చిపోయింది కానీ నాకు సంబంధం లేదు, లేదా నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, అసలు నాకు తెలియదు అంటే కొంత హుందాగా ఉంటుండే. దాని కాస్త సినిమాలో ఇప్పుడు ఎవరైతే హీరోలు అనుకుంటున్నారో కొత్త వాళ్ళంతా నా ముందు ఎదిగిన వాళ్ళే. అయితే ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా, నేను అట్లాంటి కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఇండస్ట్రీ ప్రముఖులపై ఉంది. అసెంబ్లీలో నేను చెప్పిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వం, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం, బౌన్సర్ల పైన సీరియస్ గా ఉంటాం, అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని చెప్పి ఇక్కడ అంతా నా ముందు ఎదిగిన వాళ్ళే ఇలా నా పేరు మర్చిపోతే అని చెప్పి కావాలని తనకు తాను గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా తగ్గించుకున్నాడు. ఆయన విలువని తనకై తాను తగ్గించుకున్నాడు. నా ముందు ఎదిగిన వాళ్ళే అంటే నిన్ను కూడా అనగలుగుతారు, నీ జగ్గారెడ్డి, లేకపోతే నీ కోమటిరెడ్డి, నీ మధు యాష్కి, లేకపోతే నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేదా ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. హనుమంతరావు నుంచి మొదలు పెడితే కాకా కేకే ఉండే కదా. సో వాళ్ళందరూ కూడా అనుకోవాల్సింది ఏంటంటే ఇక కాకా అంటే లేడు, ఎప్పుడు పోయింది, కానీ ఇక్కడ ఈ కేకే కూడా ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ రేవంత్ రెడ్డి అంటే ఎక్కడుండే అసలు ఆయన 2004లో ఎక్కడున్నాడు, జడ్పీటీసీ ఎప్పుడైండు, ఎమ్మెల్సీ ఎప్పుడైండు, ఎంపీ ఎప్పుడైండు, మేము ఎప్పుడో ఆయన లాగు తెలవక ముందే ఎమ్మెల్యేలు అయినామని చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఈ అహంకారమే పనికిరాదు. నా ముందే అయినోళ్ళు అంటే నువ్వైతే ఏలేవు కదా, నీ వల్ల అయితే కాలేరు కదా, నువ్వు టికెట్లు కొని చూస్తే అయితే కాలే కదా. వాళ్ళకై వాళ్ళు కష్టపడి సరే నీ ముందైన వాళ్ళు అయితే నీ వెనకాలనే ఉండాలని ఏం లేదు కదా. నేను నా కళ్ళ ముందే అయ్యారు కాబట్టి నా వెనకాలనే ఉండాలి, నా పేరు ఎరుకుండాలి, నేను తెలవకుంటే ఎట్లుంటారు అంటే అది మన దౌర్భాగ్యం, అది మన కర్మ. అది నిన్ను గుర్తించట్లేదు అంటే అది నీకై నువ్వు చేసుకున్నటువంటి తప్పిదమే తప్ప ఇంకొకటి కాదు. నిన్ను ముఖ్యమంత్రిగా నీ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు కూడా సరిగ్గా గుర్తించారు. తెలుసా నీకు? అది నాకు తెలుసు, అది ఆఫ్ ద రికార్డు. వాళ్ళు ఏమనుకుంటారో పూర్తిగా తెలుసు. నీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించారు. ఏం కర్మరా బాబు, ఈయనను ముఖ్యమంత్రి చేసుకున్నాం, మా పార్టీ ఏంది మేమేందని అనుకునేటోళ్ళని నేను 10 మందిని చూసిన, ఒక్కళ్ళు ఇద్దరు కాదు 10 మందిని చూసిన. అట్లాంటి పరిస్థితికి తెచ్చుకున్నాను. నిజంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు అందరూ కూడా ఎంతో నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, చాలా చూసిండ్రు, ఏదో చేస్తాడు ఏదో మార్చేస్తాడని చెప్పి. ఏం మార్పు రాలే. అటు కేసీఆర్ పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు తప్ప అప్పుడు గదే పరిస్థితులకు ఇప్పుడు గవే పరిస్థితులు ఇంకా దారుణం అయిపోయినాయి. అందుకే ఏమైపోయింది, గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్టు ఈయన కంటే ఆయన నయం ఉండే అనే కాడు తీసుకొచ్చారు, ఈ దరిద్రుని కంటే ఆ దరిద్రుడి నయం ఉండే అనే కాడు తెచ్చింది. ఎందుకంటే ఈ సామెత కూడా ఉంటుంది ఒకటి ఇదే సందర్భంగా. ఎట్లా ఉంటదంటే దీన్ని ఇట్లా అక్కడ ఉదాహరణ చెప్తుంటారు, తెలివని రాక్షసి కంటే తెలిసిన దయ్యం నయం అని అంటారు, పెద్ద మనుషులు చెప్తారు. తెలివని రాక్షసి కంటే తెలిసిన దయ్యమే నయం. అది జర ఎప్పుడెట్లా మొరుగుతుంది, ఎప్పుడెట్లా అరుస్తుంది, ఎప్పుడెట్లా మీద పడుతుంది అని కొంత ఐడియా ఉంటది. ఈ తెలివనోని తీసుకొచ్చుకొని ఆయనతో మనం ఆగంలో పడ్డాము,
మొత్తానికి మొత్తం ఉన్నది ఎగబెట్టే కాడికి తీసుకొచ్చారని చెప్పి అలా ఇది ఉదాహరణ చెప్తా ఉన్నారు. సో గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు ఇంత దారుణంగా మొత్తానికి ఎగబెట్టేటోని కంటే అంతో ఇంతో ఇచ్చినోడే నయం కదా అనే కాడికి తీసుకొచ్చేసిండు రేవంత్ రెడ్డి. ఇది ఆయన స్వయంకృతాపరాధం తప్ప ఇంకొకటి లేదు. ఇది పక్క అవగాహన లేమి, అనుభవ రాహిత్యం తప్ప ఇంకొకటి లేదు ఇక ఇక్కడ.